నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం హస్తప్రయోగం గురించి మాట్లాడుకుందామండి. సో జనరల్గా డే టు డే ప్రాక్టీస్లో చాలామంది టీనేజర్స్ వచ్చి హస్తప్రయోగం గురించి అడుగుతూ ఉంటారు. మనం ప్రాపర్గా కౌన్సిలింగ్స్ ఇవ్వటం, వాళ్ళకి అవసరమైతే హోమియోపతి ట్రీట్మెంట్స్ ఇవ్వటం కూడా జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఈ మాస్టర్బేషన్ ఎక్సెసివ్ చేయటం, లేదంటే మాస్టర్బేషన్ చేయటం వల్ల ఇన్ ఫ్యూచర్లో ఏమైనా మెరిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయా, లేదంటే సంతానలేమి సమస్యలు అంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, సిమెంట్ కౌంట్ ఏమైనా తగ్గిపోతుందా, సిమెంట్ క్వాలిటీ ఏమైనా తగ్గిపోతుందా అని వేగ్ క్వశ్చన్స్, చాలా అన్వాంటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్కి వీటికి అసలు ఈ నార్మల్ మాస్టర్బేషన్కి ఈ క్వశ్చన్స్కి ఎటువంటి సంబంధం అనేది లేదండి. సో నార్మల్ మాస్టర్బేషన్ అనేది ఒక టీనేజర్ ఒక చిన్నపిల్లవాడు తన టీన్స్లో అటైన్ అయిన తర్వాత ఏదైతే ఆ పిల్లవాడి బాడీలో అంటే అతని బాడీలో హార్మోన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయో, బాడీలో ఫిజియలాజికల్గా నేచర్లో ఏదైతే సహజ సిద్ధంగా కొన్ని ప్రక్రియలు అంటే బాడీ ప్రకారంగా కొన్ని చేంజెస్ ఏవైతే జరగాలో అవి జరుగుతూనే అకార్డింగ్ టు ద నేచర్ బాడీ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవ్వడం అనేది జనరల్గా ప్రతి ఇండివిజువల్లోనూ ప్రతి వ్యక్తిలోనూ జరిగే ప్రక్రియనండి. సో దాంట్లో వచ్చే చేంజే ఈ హస్తప్రయోగం, ఈ మాస్టర్బేషన్. సెక్షువల్ డిజైర్ అంటే లిబిడో అని చెప్తూ ఉంటారు. సో ఈ మాస్టర్బేషన్ ఎక్కువ చేయడం వల్ల ఏదైనా ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని అడుగుతూ ఉంటారు. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం అనేది లేదండి. సో ఈ మాస్టర్బేషన్ అనేది ఒక నార్మల్ ప్రక్రియ. దీనికి కొంతమంది ఇంకా వేగ్గా అడుగుతూ ఉంటారు, అంటే ఎన్నిసార్లు చేయొచ్చు రోజుకి. దీనికి ఎటువంటి మెజర్మెంట్స్ కానీ ఎటువంటి కోలమానాలు కానీ ఏమీ ఉండవండి. సో జనరల్గా ఏదైనా సరే ఒక మాట అయితే సిద్ధాంత ప్రక్రియగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. ఏదైనా అతి జరిగితే ఎప్పటికీ అది శరీరానికి ప్రమాదమే. సో దానికి తగ్గట్టుగా మన బాడీ యొక్క కండిషన్ బట్టి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఏ కాంప్లికేషన్ అయినా, ఏ హెల్త్ ఫ్యాక్టర్ అయినా దాన్ని బట్టి నడుచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో దీనికి ఏంటంటే ఏదో ఒక రకమైన ఎడిక్షన్ అనేది కాకుండా, సో మన ఫ్యూచర్ని మనం వదిలేసుకుని ఎప్పుడు ఇంక దాంట్లోనే ఉండిపోయి అలా కొంతమంది అడిక్ట్ అయిపోతూ ఉంటారండి. ఈ రోజుల్లో ఇది చాలా ఫ్రీక్వెంట్గా చాలామంది ఎక్కువ పిల్లల్లో మనం చూస్తున్నాం. సో అట్లాంటి ఎటువంటి అలవాట్లకు గురవ్వకుండా, సో ఏదైనా కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్ అనేవి చదువు మీద దారి తప్పుతూ ఉండి కాస్త డైవర్ట్ అవుతూ ఉంటే మనం మెడిటేషన్ చేసుకోవటం. సో రెగ్యులర్గా మనకి ఏవైతే డైలీ న్యాచురల్ రొటీన్ యాక్టివిటీస్ ఉంటాయో ఆ న్యాచురల్ రొటీన్ యాక్టివిటీస్ అని ఫాలో అవ్వటం, తద్వారా మన ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ అది చేస్తున్న ఎక్సర్సైజెస్, డైలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ, ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ, మనం ఒక మంచి నడవడికని, ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుని మనకే మనం సెల్ఫ్ ఫీలింగ్ అనేది చేసుకుంటూ ఉంటే, సో వేరే వాటి మీద దృష్టి మళ్ళించుకోకుండా మనం ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్, ఒక బ్రైట్ కెరియర్ గురించి మనం ముందుకెళ్ళొచ్చు. తద్వారా మన నడవడికని మనం మార్చుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అంతేగాని ఎక్సెస్ ఆఫ్ మాస్టర్బేషన్ వల్ల పిల్లలు కలగరు, లేదంటే మ్యారేజ్ తర్వాత ఏదో మనకి హెయిర్ ఫాలింగ్ అవుతుందా, కొంతమంది వస్తూ ఉంటారు 35 years, 30 years, 25 years అంటే నాకు బాగా బాల్నెస్ వచ్చిందండి, జుట్టు అనేది బాగా పలిచిపడిపోయింది, ముందు ఫ్రంటల్ బాల్నెస్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ అంతా హెయిర్ అంతా లూజ్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది, స్కాల్ప్ అనేది కనిపిస్తుంది అని కొంతమంది వస్తూ ఉంటారు. సో యంగ్ డేస్లో మాస్టర్బేషన్ చేశానండి, దీనివల్ల ఏమన్నా వస్తుంది, అది ఊరికే అపోహ మాత్రమేనండి, మీ భయం మాత్రమే. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే దీనికి మనకు ఒక టోటల్ టెస్టోస్టిరాన్ అనేది ఒక చాలా సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుందండి. అది ఏ ల్యాబ్ వాళ్ళైనా చేస్తారు. సో ఒకసారి హార్మోన్ అనాలిసిస్ అనేది ఒకసారి చెక్ చేసుకుని, ఒకవేళ ఆ హార్మోన్ అనాలిసిస్లో ఏదైనా మనకి లెవెల్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటే, సో తద్వారా మనం మీకు ఏదైతే సిస్టమ్ ఆఫ్ అప్రోచ్ అంటే మీరు ఎవరైతే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నారో ఒకసారి అప్రోచ్ అయ్యి తద్వారా మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేసుకుంటే, ఇందాక నేను చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించుకుని లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా మీకు ఉండే కంప్లైంట్స్ అన్నీ తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.